లాస్ట్ వీడియోలో మీకు నెక్స్ట్ మాల ఎలా వచ్చిందో చూపిస్తానైతే చెప్పాను కదా. ఇదిగోండి 11 ఆకులతోటి నేను చేశానన్నమాట. చాలా బాగా వచ్చింది. వీడియోలో చూపిస్తున్నట్టుగా అటుఫై ఇటుఫై ఆకులు అయితే ఫస్ట్ మనము కుట్టేసుకోవాలన్నమాట సూదితో. చాలా స్మూత్ ఉంటుందండి, కాబట్టి మెల్లగా తీసుకోవాలన్నమాట. ఎందుకంటే థ్రెడ్ గట్టిగా ఉంటుంది, గట్టిగా లాగామంటే ఆకు అనేది చిరిగిపోతుంది. మెల్లగా చేసుకోవాలి. ఇంకా 11 ఆకు ఉంటుంది కదా, పెద్దది చూసి కిందికి రెండిటికి ముడి మధ్యలో కట్టేయాలన్నమాట. సో అన్ని ఆకులు అల్లుకున్నాక మనకు మాల అయితే ఇలా ఉంటుందన్నమాట. నాకు చూడంగానే ఎందుకో కొంచెం బోడగా అనిపించింది మాల. అందుకే ఏం చేశాను, పూలతో కూడా కుడదామని అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఏంటి కుట్టడం అంటున్నావు అంటే, అది కుట్టడమే కాబట్టి నేను కుట్టడం అనే అంటున్నాను అనమాట. పువ్వులను కుట్టాక మాలకే కళ్ళొచ్చేసింది కదా, ఎంత బాగుందో. నేను ఇంకా దీనిపైన రామని చెప్పేసి రాద్దామని అయితే అనుకున్నా, కానీ నాకు టైం సరిపోలే అనమాట. సో అలా అని చెప్పేసి ఇంకా ఇలాగే ఉంచేసాను. అయినా చాలా బాగా సెట్ అయిపోయింది, కరెక్ట్గా సెట్ అయింది అనమాట. కరెక్ట్గా విగ్రహం సైజ్ అయితే సెట్ అయిపోయింది. అదేంటో నాకు మనీ పెట్టి తెచ్చిన మాల నాకు అంత సాటిస్ఫై అనిపించదు, కానీ నా చేతితో అల్లి పెట్టిన మాల అయితే నాకు చాలా సంతోషంగా అయితే అనిపిస్తుంది అనమాట. మరి మీకు ఎలా అనిపించింది? మాల నచ్చిందా?